కాలు జారినా పర్వాలేదంట, కానీ నోరు జారకూడదంట. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు అంట, నోరు జారితే మరలా తిరిగి తీసుకోలేం. కాళ్ళు జారి ముందుకు వెళ్ళిందండి, మరలా కాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు. నోరు జారామనుకోండి, ఆ మాటలు మరలా మనం వెనక్కి తీసుకోలేం. సహించలేక నోటికి ఎంతో ఎంత మాట్లాడడం, సహించలేక కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకోవడం, సహించలేక సహించే మనసు లేక సేవకు దూరం అయిపోవడం, కృపకు దూరం అయిపోవడం, సన్నిధికి దూరం అయిపోవడం, మందిరానికి దూరం అయిపోవడం, సేవకులకు దూరం అయిపోవడం, ఇలా ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కనుక సహించి భరించే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దావీదు లేఖన గారు రాశారు కదండి, ఎందుకిలా జరిగిందని అడిగే అర్హత నీకు లేనే లేదని, సహించి భరించే కృప నీకు